13:5 మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించువాడను నేనే. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఎండ కాని, ఎంత కాలిపోని, నిన్ను స్నేహించువాడను నేను. ఎంత గొప్ప వాగ్దానం. హల్లెలూయా. ఈ వాగ్దానానికి మనం ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలం? ఏం తీర్చుకోలేమండి. హల్లెలూయా. ఎందుకంటే మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించువాడని. ఒకవేళ నీ బ్రతుకు కాలిపోతుందేమో, నీవు నశించిపోతున్నావేమో, నీవు ఏ విధంగా ఏ బాధలు పడుతున్నా సరే నిన్ను కాపాడేవాడని, నిన్ను స్నేహించువాడను నేనే అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి సామెతలు 17:17 ఉంటుంది కదా, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అతడు సహోదరుడై ఉండును. కానీ మన సహోదరులు దుర్దశలో మనల్ని ఆదుకోరు. దేవుడైతే రాశాడు కానీ అందులోని ఎంతమంది సహోదరులు మనల్ని ఆదుకుంటున్నారని ఆదుకోరు. కానీ దేవుడే సహోదరుడిగా మనల్ని, నిజమైన స్నేహితుడిగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏ అరణ్యంలో దేవుడు ఎలా చేశాడనేది మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఇశ్రాయేలీలు ఐగుప్తుని విడిచిపెట్టి మరి బయటకు వచ్చినప్పుడు సినాయి అరణ్యంలో దాదాపు 40 సంవత్సరాలు వారు మహారణ్యంలో పగలకు భయంకరమైన ఎండ, రాత్రులు భయంకరమైన చీకటి, చలి, తిరగడానికి కూడా లేదు. అలాంటి పరిస్థితిలో మరి స్నేహితుడై కాపాడాడు. దేవుడిచ్చిన వాగ్దానం అదే అన్నాడు కదా, మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించువాడను నేనే అని వాగ్దానం ఇచ్చాడు, నెరవేర్చాడు కూడా. అలాంటి ఎండలో వారికి పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై, మరి చలికి, ఎండకు, చీకటికి వెలుగ్గానే ఉంచాడు, చల్లగానే ఉంచాడు, సమమాత్రంగా ఉంచాడు. అరణ్యములో వారికి తినడానికి తిండి లేకపోతే మరి మన్నాను కురిపించి 40 సంవత్సరాలు పోషించాడు. మరి కట్టుకోవడానికి బట్టలు లేకపోతే వేసుకున్న బట్టలు ఏం మాయనివ్వకుండా చేశాడు, వేసుకున్న చెప్పులు తెగిపోకుండా చేశాడు. ఎంత గొప్ప దేవుడు అండి. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు ఒకసారి ఆలోచించండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ఎండ అనే పదానికి బైబిల్లో కొన్ని పర్యాయ పదాలు, ఎండ అంటే ఏంటి అసలు అనేవి ఉన్నాయండి. చదువుదాం. మత్తయి 20:12 ఒక మాట ఉంటుందండి. పగలంతయు కష్టపడి ఎండ బాధ సహించి మాతో వారిని సమానము చేసితివే అని ఆ ఇంటి యజమాని. హల్లెలూయా. ఈ స్టోరీ అంతా మీకు తెలుసు. మరి పరలోక రాజ్యము ఒక పొలం లాంటిదని, అందులో పని చేయడానికి కొంతమంది వస్తారు, కొంతమంది 9 గంటలకు వస్తారు, కొంతమంది 12 గంటలకు వస్తారు, కొంతమంది 5 గంటలకు పని ముగించేటప్పుడు వస్తారు. ఆమెనన్న టైంకి చర్చికి వస్తారు కదా, అలా. కానీ దేవుడు ఆ యజమాని ఏం చేశాడంటే అందరికీ సమానంగా ఇచ్చేటప్పుడు వాళ్ళు అంటారు, ఈ ఎండ బాధ, పగలంతా ఎండ బాధ భరించాం మేము, మాకు వాళ్ళతో సమానం చేసేవాడిని. ఇక్కడ మనకు కావాల్సిన మాట, ఎండ అంటే అండి బాధ. నీవు ఏ బాధల్లో ఉన్నా, ఏ కష్టాల్లో ఉన్నా, ఏ శ్రమల్లో ఉన్నా సరే నిన్ను స్నేహించువాడను నేనే అని దేవాది దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చూద్దామండి. యోబు 5:12 ఉంటుంది, 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు కలగదని. ఎన్ని బాధలు వచ్చినా సరే నిన్ను స్నేహించువాడను నేనే అని దేవాదేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నీకు 6 బాధలు రాని, 7 బాధలు రాని, 700 బాధలు రాని, నిన్ను స్నేహించువాడను నేనే అని సెలవిస్తున్నాడు. కీర్తన 102:4 ఒక మాట ఉంటుందండి. ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయి ఉన్నది, భోజనము చేయుటకే నేను మరిచిపోవచ్చున్నాను. ఎండ అనే దానికి అక్కడైతే బాధ, ఇక్కడంటే దెబ్బ, గాయం. ఒకవేళ దెబ్బ, వడదెబ్బ తగులుతూ ఉంటుంది మనకి, గాయము మాటల ద్వారా గాయపడ, మన బంధువుల ద్వారా లేదా స్నేహితుల ద్వారా, ఇరుగు పొరుగు ద్వారా మీకు మాటల ద్వారా గాయాలు తగలవచ్చు. ఏ గాయం మీకు తగిలినా సరే మిమ్మల్ని స్నేహించువాడను నేనే అని
దేవాది దేవుడు చెప్తున్నాడు. మరి కీర్తన 121లో ఉంటుంది, కానీ పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు, నిన్ను కాపాడువాడను, నిన్ను స్నేహించువాడను నేనే అని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో తిరుగుతున్నప్పుడు వారి చుట్టూ 4వ వ్యక్తిగా తిరిగి అగ్ని వేడి ఆరక తగలకుండా కాసి కాపాడిన దేవుడు మన గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంకొక వచనం చూద్దామండి, యాకోబు 1:11. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యము నశించును. చాలమ్మా. హల్లెలూయా. సూర్యుడు ఉదయించి మరి ఎండ వడగాలి కొడితే మరి స్వరూప స్వభావాలు మాడిపోతాయి. ఇప్పుడు పైన ఉన్న 2 వచనాల్లో మీరు పడే బాధలు, కష్టాలు, మరి ఆ శ్రమలు అన్నిటి వల్ల, లేదా మీరు ఇతరుల ద్వారా గాయపరచబడే గాయాల వల్ల, దెబ్బల వల్ల మీ స్వరూప స్వభావాలు నిజంగా పాడవుతాయి. అవునా కాదా? మీ చింత, మీ మనసులో ఉన్న చింత మిమ్మల్ని కృషించిపోయేలా చేస్తుంది. అలాంటి సమయంలో కూడా నిన్ను స్నేహించువాడను నేనే అని దేవాది దేవుడు వాగ్దానం. హల్లెలూయా, హల్లెలూయా. మీ స్వరూప స్వభావాలు పోయినా సరే, లేదా మీరు బాధలతో, కష్టాలతో, నష్టాలతో కూరుకుపోతున్నా సరే, లేదా ఇతరుల మాటల వల్ల గాయపరచబడినా సరే, మిమ్మల్ని స్నేహించువాడను నేనే అని దేవాది దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఇంకొక మాట చూద్దామండి, యోనా 4:8. ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను, యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట మేలు. పైన 3 మీరు అనుభవిస్తూ ఉంటే ఈ అనుభవం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు బ్రతకాలి నేను? ఇన్ని బాధలతో, ఇన్ని కష్టాలతో, ఇన్ని నష్టాలతో, ఇన్ని శ్రమలతో, మరి ఇన్ని గాయాలతో మరి బ్రతకాలా? నా స్వరూప స్వభావాలు మాడిపోయి ఎండిపోతున్న నా బ్రతుకులో ఇంకా నేను బ్రతకాలా? దీనికంటే చచ్చిపోవడం మేలు అని ఒకవేళ ఎవరైనా ఆలోచిస్తూ ఒక్కవేళ ఈ ఆరాధనకు వస్తే ఉదయకాలాన్ని దేవుడు చెప్తున్నాడు, మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించువాడను నేనే అని దేవాది దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి యెషయా 48లో ఒక మాట ఉంటుందండి, గడ్డి ఎండిపోతుంది, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుస్తుంది. హల్లెలూయా. దేవుడి వాక్యము నిత్యము నిలుస్తుంది. ఆయన ఇచ్చిన వాగ్దానము నిత్యము నెరవేరుస్తుంది. కాకపోతే కొద్ది ఆలస్యం అయితే అవ్వచ్చు. హల్లెలూయా. ఆ శ్రమ కాలాన్ని మనం ఓర్చుకోవడంలోనే అసలైన విముక్తి ఉంది. హల్లెలూయా. మరి ఇలాంటి పరిస్థితిలో ఇంకొక వాగ్దానం ఇస్తున్నాడు. ఇన్ని బాధల్లో ఉన్నా సరే ఈ వాగ్దానాన్ని ఒక్కసారి చూడండి. యెషయా 49:10. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవు నీటి బొగ్గల యొద్ద వారికి నడిపించును, కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలుగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగులదు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతదండి! వారి యందు, ఎవరి యందు? పై 4 బాధలు అనుభవిస్తున్న వారి యందు కరుణించి మీ బాధలు చూసి మిమ్మల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్నాడు దేవుడు. ఏమని? మిమ్మల్ని అందరినీ నీటి బొగ్గల యొద్దకు, వాక్యమనే నీటి బొగ్గల యొద్దకు తోడుకొని నడిపిస్తాడట. అక్కడ మీకు ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఎండమావులైనను ఎండ దెబ్బ అయినను తగలదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఏమున్నా సరే మరి నీటి బొగ్గల యొద్దకు నడిపిస్తున్నాడు. అక్కడ ఆకలైనా దప్పికైనా ఉండదు, ఎండమావులైనను ఎండ దెబ్బ అయినను మీకు తగులదని దేవాది దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నమ్ముదామా? హల్లెలూయా, హల్లెలూయా. నమ్మే వాళ్ళందరూ ఒకసారి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి భక్తుల చరిత్రలో కూడా ఇలాంటి వాగ్దానాలు నెరవేరినవి అనేకం ఉన్నాయి. 1-2 చూద్దామండి. ఆదికాండం 18:1 ఉంటుంది. మమ్రే దగ్గరనున్న సింధూరపు వనములో
అబ్రహాము ఎండవేళ గుడార ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు, హల్లెలూయా హల్లెలూయా. మరి అబ్రహాము ఎండవేళ గుడారము ద్వారం దగ్గర కూర్చున్నాడు, శారా లోపల. ఇప్పుడే అనుకున్నాం కదా, ఎండ అంటే ఏంటి? 4 అనుభవాలు చూసాం మనం. 4 అనుభవాలు కూడా అబ్రహాంలో ఉన్నాయి. అబ్రహాంకి ఎంత బాధ ఉంది. దేవుడు 25 సంవత్సరాల క్రితం, దాదాపు 25 సంవత్సరాల క్రితం వాగ్దానం చేసి హారాన్ నుండి రప్పించాడు. నేను చెప్పే ప్లేస్కి వెళ్ళు అన్నాడు. కానీ 25 సంవత్సరాలు జరుగుతుంది, ఏ వాగ్దానం నెరవేరు. ఆ ఎండవేళ బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు అతన్ని దర్శించాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో మరి అబ్రహాము బయలుదేరి వస్తాడు. 12లోనే దేవుడు వాగ్దానం ఇస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాను, ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తాను అని చెప్తాడు. కానీ 25 సంవత్సరాలు అయిపోయి ఏమీ జరగలేదు. మనలో కూడా అనేక మందికి దేవుడు వాగ్దానాలు వచ్చాయి, కానీ నెరవేరట్లేదనే నిరాశ నిస్పృహలతో ఉన్నటప్పుడు దేవుడు దర్శనమిచ్చాడు. కానీ అబ్రహాము వాగ్దానాన్ని నమ్మాడు, కానీ ప్రత్యామ్నాయాన్ని కూడా చూసుకున్నాడు. ప్రత్యామ్నాయం చూసుకుని 15 అధ్యాయంలోకి వచ్చేటప్పటికి అతని దగ్గర పని చేసేవాడిని ఒక వారసుడిగా చేసుకున్నాం అన్నప్పుడు కూడా మరలా దేవుడు గుర్తు చేస్తాడు, నీకు వారసుడు కాదు. ఆ 15:4 ఉంటుందమ్మా. యెహోవా వాక్యం అతని వద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచును వారసుడు అవుతాడని వాగ్దానం ఇస్తాడు. వాగ్దానం ఇచ్చినప్పుడు అప్పుడు నమ్ముతాడు. మరలా శారా ప్రత్యామ్నాయం చూస్తుంది. దేవుడు అలాగే చెప్తాడు, బాబు పక్కనే ఉంది కదా ఆగరు, నా పని మనిషి, అక్కడికి వెళ్ళు, అక్కడ ఆ గర్భాన్న పుడతాడేమో అని చెప్పి ప్రత్యామ్నాయం చూస్తుంది. వాగ్దానాన్ని నమ్ముతూనే ప్రత్యామ్నాయం చూస్తుంది. ఆఖరికి మాకు పిల్లవాడు పుడతాడు. పుట్టినప్పుడు దేవుడు అంటాడు, మరి ఇతనే కదా నా వారసుడు, ఇతనైనా ఆశీర్వదించు అన్నప్పుడు దేవుడు మరలా మాట్లాడతాడు. 17 అప్పుడు అబ్రహాం నవ్వుతాడు అనమాట. 17:17 ఉంటుంది. అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానము కలుగున, 90 ఏండ్ల శారా కనునా అని అతని మనసులో నవ్వాడు. మరి ఇక్కడ 18:12 కూడా శారా అంటుంది, నేను బలము ఉడిగిన దాననే తనలో తాను నవ్వుకుంది. అబ్రహాము నవ్వాడు, శారా నవ్వింది. కానీ దేవుని వాగ్దానం నవ్వుల పాలు కాదండి, ఎప్పుడూ నవ్వుల పాలు కాదు. ఆలస్యం అవ్వచ్చు, కానీ 100% జరుగుతుంది. హల్లెలూయా హల్లెలూయా. మరి దేవుడు ఆ వాగ్దానాన్ని ఇచ్చాడు. దేవుని వాక్యము అతని వద్దకు వచ్చి అతనితో మాట్లాడింది, వీళ్ళ కాదు నీ వారసులు, నీ కడుపును పుట్టేవాడే, నేను ఇస్సాకును కూడా ఇస్మాయిల్ని కూడా ఆశీర్వదిస్తాను, కానీ ఈ కడుపును, శారా కడుపును పుట్టినవాడే నీకు వారసుడు అవుతాడు. హల్లెలూయా హల్లెలూయా. మరి దేవుని వాగ్దానం నెరవేరింది కదా, నెరవేరిందా లేదా? ఆదికాండం 21:24 ఉంటుంది. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయంలోనూ యెహోవా అతన్ని ఆశీర్వదించెను. ఈరోజు దేవుడు మీకు కూడా దేవుడు, హల్లెలూయా, అన్ని విషయంలో కూడా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఇంకొక అనుభవం చూద్దామండి. ఆదికాండం 31:40 ఉంటుంది. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించి తిని, నిద్ర నా కన్నులకు దూరం అయిపోయింది. ఇది యాకోబు మరి హారానుకి వెళ్ళేటప్పుడు, మా మేనమామైన లాభాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు దాదాపు 20 సంవత్సరాలు కష్టపడ్డాడు. 20 సంవత్సరాలు ఇక్కడ అన్నమాట అదే, పగటి ఎండకు రాత్రి మంచుకుని. ఇక్కడ రాత్రి కూడా ఆయన మంచు దెబ్బతిన్నాడు, మనం పగల ఎండ గురించే మాట్లాడుతున్నాం. అలాంటిదప్పుడు నా ఆరోగ్యం క్షీణించిపోయింది. అయినా సరే నీకోసం, నీ పెద్ద కుమార్తె కోసం 7 సంవత్సరాలు, చిన్న కుమార్తె కోసం 7 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, నీకోసం 6 సంవత్సరాలు నేను కష్టపడ్డాను, కానీ నాకు నువ్వు మిగిలింది అనేక మార్లు. మరి 38వ వచనంలో ఉంటుంది అదే, ఈ 20 ఏండ్లు నేను నీ యొద్దనుంటిని, నీ గొర్రెలనైనను మేకలనైనను ఈసుకొని పోలేదు, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు. హల్లెలూయా. ఇంకా
దుష్ట మృగముల చేత చేర్చబడిన దానిని నీ వద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకుంటుని. పగటి యందు నేను రాత్రి యందు దొంగిలింపబడిన దానిని నీ పుచ్చుకుంటేవి. నేను ఎలాగుంటిని. ఈ 20 ఏండ్లు కూడా అనేక మార్లు అతని జీతం మార్చాడు. ఒకసారి కాదు, 2 సార్లు. అయినా సరే చివరిలో అంటాడు 42వ వచనంలో, నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు వట్టి చేతులతో నన్ను పంపు. హల్లెలూయా, హల్లెలూయా. మనలో అనేక మంది అనుకుంటున్నారు విశాఖపట్నం వచ్చి 40 సంవత్సరాలు అయింది, కానీ 20 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది, నేనేం సంపాదించాను, సంపాదించిందంతా మరి ఎలా ఖర్చు అయిపోతుందో నాకు తెలియదు, ఒక్క పైసా కూడా నేను మిగిల్చలేదు. ఇల్లులు మార్చినట్టుగా పిల్లల్ని నేను కూడా అద్దిల్లులో తిరుగుతున్నానని అనుకుంటున్నారేమో. దేవాది దేవుడు మరి ఇస్సాకు భయపడిన దేవుడు అబ్రహాము దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, మీకు స్థిరపరిచేలా బలపరిచేలా చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుడు మరి ఆ లాభాంతో మాట్లాడి అది వాళ్ళిద్దరికి ఒక ఒడంబడికి జరుగుతుంది, మీ అందరికి తెలుసు. కాబట్టి దేవాది దేవుడు మీ కష్టార్జితాన్ని కానీ మీ శ్రమలను కానీ ఎప్పుడు కూడా అన్యాయంగా పోనివాడు. మీకు అన్యాయం చేసిన వాళ్ళని కూడా మీకు తిరిగి వడ్డీతో సహా వసూలు చేసే దేవుడు. హల్లెలూయా. అక్కడ నుండి మరి దేవాది దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో యాకోబుని తెలుసు కదా. అతను అక్కడ నుంచి బయలుదేరేటప్పుడు ఒక దేశమే బయలుదేరినట్టు ఉందట, ఒక దేశమే బయలుదేరినట్టు ఉన్నది. హల్లెలూయా. ఒక్క చిన్న వచనం అండి, అప్పుడు 32:13 ఉంటుంది. ఒక్క కానుక అన్నకి ఇవ్వాలనుకుంటున్నాడంట. ఏటా కానుక చూడండి 14. ఒక్క కానుక చూడండి, 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడుగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకుని తను వేరు. చిన్న కానుకండి, ఒక్క కానుక. అంటే దాని వెనకాల ఎంత ఉంటే అంత ఇస్తారండి, ఎంత ఉంటే అంత ఇస్తారు చెప్పండి. మరి చూడండి దేవాదేవుడు ఎంతగా ఆశీర్వదించాడో మరి ఈరోజు మిమ్మల్ని కూడా అలా ఇచ్చే వారిగా ఉంచుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కేవలము చేతికర్ర సహాయంతో అక్కడికి వెళ్ళాడు, ఏమీ లేదు, ఒట్టిగా వెళ్ళాడు. మరి వచ్చేటప్పుడు ఎంత ఆస్తిని తీసుకొచ్చాడు. నమ్మకంగా ఉన్నాడు, దేవాది దేవుణ్ణి నమ్మాడు. కాబట్టి దేవుడు అంతగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. మరి యోసేపు, మొర్దెకై, ఎస్తేరు బానిసలే కదండి, వారిని ఎంతగా ఆశీర్వదించారు. నమ్మకమైన వారికి మెండైన దీవెనలు ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక సేవకులు చెప్పగా ఒక సాక్ష్యం విన్నానండి. ఆ సేవకులు అనేక సార్లు ఆ విశ్వాసి, అయ్యగారు మా ఇంటికి రండి అంటే అనుకోని సమయంలో అలాగే వెళ్తున్నప్పుడు ఆ ఇంటికి వెళ్ళారట. వెళ్ళేటప్పుడు చిన్న ఇల్లు అది. ఆ ఇంట్లోకి వెళ్ళగానే అయ్యో సేవకులు వచ్చారని పక్కింటికి పరిగెట్టుకుని వెళ్ళి ఒక చైర్ తెచ్చిందట. చైర్ తెచ్చి అక్కడ వేసి అయ్యగారు కూర్చోండి అని చెప్పి ఎదురుగా కిరాణా కొట్టు దగ్గరికి వెళ్ళి మా ఆయన వచ్చిన తర్వాత ఇస్తాడు చిన్న చీప్ ప్యాకెట్, చిన్న కొద్దిగా పంచదార, మరి పాలు ప్యాకెట్ పట్టుకుని అప్పు చేసి అరువుతో తెచ్చి సేవకులకి ఇస్తే సేవకులు టీ పెట్టే లోపల ఆ కబ్బోర్డ్లో క్యాసెట్లు కనిపిస్తున్నాయంటే ఏసన్న గారి క్యాసెట్లు. అమ్మ క్యాసెట్లు ఉన్నాయి కదా, అందాక స్తుతిపాత్రుడు అనే పాట ఒకటి పెట్టవా అన్నది. అయ్యగారు టేప్ రికార్డర్ లేదండి అన్న. మరి టేప్ రికార్డర్ లేకుండా ఇన్ని క్యాసెట్లు ఎలా కొన్నావమ్మా అంటే, అయ్యగారు టేప్ రికార్డు తర్వాత అన్న కొనుక్కుంటాం, తర్వాత ఈ క్యాసెట్లు దొరకవు కదా అని మరి ఏసన్న గారు మీటింగ్కి వెళ్ళేటప్పుడల్లా నేను ఒక్కొక్క క్యాసెట్ కొనుక్కొని ఇలా పోగేసుకున్నాను. టీ తాగి వెళ్ళిపోయారట ప్రార్థన చేసి. వారం రోజుల తర్వాత మరి ఆ సేవకుడికి 3,000 కానుక పట్టుకెళ్ళి, అయ్యా నాకు లోన్ వచ్చింది, మరి కానుక ఇస్తానని. అమ్మ లోనుకి దశంభాగం ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే లోన్ అంటే నువ్వు తిరిగి కట్టాల్సింది, దానికి నువ్వు దశంభాగం ఇవ్వక్కర్లేదు, నీ సంపాదనలు ఇవ్వచ్చు, ఇది ఎలాంటిది వద్దు అంటే అలా తీసుకోవాలన్నదండి. తీసుకోవాలని బలవంతం చేస్తానారంటే, ఓ పని చేయమ్మా, నీ ఇంట్లో కుర్చీలు లేవు కాబట్టి 2 కుర్చీలు కొనుక్కో,
టేప్ రికార్డ్ లేదు కాబట్టి ఓ 1500 పెట్టి టేప్ రికార్డ్ కొనుక్కన్నా సరే. ఇంకా ఆవిడ కోప్పడిపోయి, నేను నీకివ్వట్లేదు దేవుడికి ఇస్తున్నాను, దేవుడికి ఇచ్చి దేవుడు తీసుకోవడానికి నీకేమైందని తిరగబడిందని. సరేలే ఇచ్చి అమ్మ అని ప్రార్థన చేసి పంపించారంట. 10 సంవత్సరాల తర్వాత మా పిల్లలకి వేరే ఒక చోట జాబ్ వచ్చింది, వెళ్ళిపోయారు. వాళ్ళు సంబంధం అయితే లేదు. ఈ సేవకులు నంద్యాల వెళ్ళారట అక్కడికి ప్రార్థన చేయడానికి. మీటింగ్కి వెళ్తే ఆవిడ వచ్చి కూర్చుందంట. కూర్చుని, అయ్యగారు మా ఇంటికి రావాలి అంటే, గుర్తున్నానంటే గుర్తుంటారు, సేవకులు మర్చిపోరు కదా. సరే అమ్మ వస్తానని చెప్పి ఇంటికి వెళ్తే 3 అంతస్తులు ఇల్లట, మార్బుల్తో కట్టుందంట. లోపలికి వెళ్తూ అన్నారట, అమ్మాయి బాగుంది ఇల్లు, ఎంత అద్దు అన్నారు. ఇది మాదే అయ్యా, దేవుడు మాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఈ 3 అంతస్తులు మాదే అయ్యా, అయ్యగారు జాగ్రత్త అండి, ఏసీ వేయమంటారా? ఆ రోజు ఫ్యాన్ లేదు, ఫ్యాన్ వేయమంటారా, ఏసీ వేయమంటారా? మరి అది కుర్చీలో కూర్చుంటారా, సోఫాలో కూర్చుంటారా అని అడిగిందంట. చూడండి, దేవుడు నమ్మకంగా పనిచేసే ప్రతి ఒక్కరిని కూడా మెండైన దేవుళ్ళు ఇచ్చి ఆశీర్వదిస్తాడు. ఈరోజు దేవాది దేవుడికి యథార్థ హృదయంతో ఉన్న ప్రతి ఒక్కరిని దీవిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. మరి 12వ వచనం, మరి 19వ కీర్తనలో ఉంటుంది కదా, దావీదు చేసిన ప్రార్థనే మనం కూడా చేయాలి. తన పొరపాటులు కనుగొన్నవాడు ఎవడు? నేను రహస్యంగా చేసిన పాపములు తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా చేయము. హల్లెలూయా. రహస్యంగా చేసే పాపాలు ఒప్పుకున్నాడు దావీదు. మనం కూడా అనేక పాపాలు చేస్తున్నాం, లోకం చూడకపోవచ్చు, మనకు తెలుసు మనం చేసే పాపాలు. రహస్యంగా చేసే పాపాలు దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. 13వ వచనంలో అంటాడు, దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము, అప్పుడు నేను యథార్థవంతుడనే అధిక ద్రోహం చేయకుండా. హల్లెలూయా. యథార్థవంతుడిగా ఉండడానికి ఈ దురభిమాన పాపములు, ఇది రిపీటెడ్ పాపము. దురాభిమాన పాపములు అంటే 2 రకాలుగా ఉన్నాయండి. ఒకటి ఏంటంటే అహంకారంతో కూడిన పాపం. దేవుడు ఏం చేస్తాడులే, దేవుడు నన్ను ఏం చేయగలడు ఈ పాపం చేస్తే అని తెలిసి ఉండి ఈ పాపం చేసేది దురభిమాన పాపం. అంతేకాదు, మరి దురభిమానం పిల్లల మీద ఉంటుంది. ప్రతి తల్లిదండ్రులకి అభిమానం ఉంటుంది, కాదు అని నేను అనలేను. నాకు ఉండొచ్చు, మీకు ఉండొచ్చు. దేవుడి కంటే కూడా పిల్లల్ని కూడా ఎక్కువగా ప్రేమించకూడదని నేను మరి DGS దినకరణ్ గారు చెప్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన కుమార్తె చనిపోద్ది. కుమార్తె చనిపోయేటప్పుడు ఆయన ఎంతో దుఃఖంగా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు, నాకంటే ఎక్కువగా నీ కూతుర్ని ప్రేమించావు, అందుకే నేను తీసుకుపోయానని ఆయనే చెప్పారు స్వయంగానే. కాబట్టి దురభిమాన పాపం ఎక్కువగా మరి ఒక వ్యక్తిని ప్రేమించాలి ఎక్కువగా, అది దురభిమానం. రిపీటెడ్గా చేసేది మరి తెలుసుండి చేసే పాపాలు, రహస్య పాపాలు కాదు. అవి చేయకుండా నన్ను కాపాడగలరా దేవుడు? అలాగా అంటే మరి ఆదికాండం 26లో ఒక వచనం ఉంటుందండి, చదివి ముగించుకుందాం. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయంతో దీనిని చేసితువని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నిన్ను అడ్డగించి తిని, అందుకే నిన్ను ఆమెను ముట్టను. ఈ స్టోరీ అందరికీ తెలిసిందే. ఎందుకంటే అబ్రహాము శారా మరి గెరారులో ఉన్నప్పుడు అబీమెలెకు రాజుకి చెప్తాడు, ఈమె నా చెల్లి అని. చెల్లి అన్నప్పుడు అతను చెల్లే కదా అని అతను తీసుకుని వెళ్ళిపోతాడు. భార్య అయితే మరి తీసుకెళ్ళినో లేదో మనకు తెలియదు. చెల్లి అని అతను అబద్ధం ఆడినప్పుడు అతను తీసుకుని వెళ్ళిపోతాడు. కానీ దేవుడు అతనితో మాట్లాడతాడు, ఆ రాత్రి నిజం చెప్తాడు, చేసి ఆ పాపం చేయకుండా నిన్ను అడ్డగించాను అని చెప్తున్నాడు. ఆ పాపం చేయకుండా నిన్ను అడ్డగించాను అంటాడు. ఎందుకు దేవుడికి అవసరం? అబ్రహాముకి ప్రాబ్లం లేదు, అందుకనే చెల్లెని అబద్ధం ఆడాడు, పంపించాడు. కానీ దేవుడికి ఎందుకంటే ఒక జనాంగము ఇస్సాకు ద్వారా రావాల్సి ఉన్నది శారా కడుపు నుండి. అది పవిత్రమైన జనాంగం అయి ఉండాలి. ఆవిడ పాడైపోవడం దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి దేవుడు ఆ పాపము చేయకుండా ఆమెను అతన్ని అడ్డగించాడు, ఆమెను కాపాడాడు. కాబట్టి ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మహాయండకు ఎండిన కాలిన అరణ్యములో నిన్ను స్నేహించువాడను నేనే. ఏ బాధలు వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా, ఏ ఇరుకులు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా నిన్ను స్నేహిస్తాడు, నిన్ను తప్పిస్తాడు, ఏ పాపము నిన్ను ఏలకుండా చేస్తాడు. కీర్తన 119, 133 వచ్చింది.
కాబట్టి దేవుణ్ణి అడగాలి, దేవుణ్ణి ప్రార్థించాలి. దేవుడు చెప్పినట్టుగా యథార్థంగా నువ్వు ఉంటే నిన్ను ఆ పాపంలో పడకుండా, అది నీ మీద ఏలకుండా కూడా కాపాడుతానంటున్నాడు. అటువంటి కృపా ధన్యత దేవాది దేవుడు మీకు నాకు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.